తిరణాలకి ఊరెళ్ళాం కదండీ! తాటికాయలయితే తెచ్చుకొని తిన్నామండి. తాటికాయలొచ్చేసి 2, 3 రోజులుగా ఒక ఆయనకి చెప్తూ ఉంటే, తర్వాత లాస్ట్ రోజు మేము కదిలే రోజు ముందు రోజునైతే తీసుకొచ్చారండి. ఒక బస్తాడైతే తెచ్చిచ్చాడు. ఆయన తెచ్చిచ్చిన తర్వాతొచ్చేసి ఒక 10 కాయలైతే ఆయన కత్తితోటే కొట్టిచ్చాడండి. ఎంత ఫాస్ట్‌గా కొడుతున్నాడంటే అంత ఫాస్ట్‌గా కొడుతున్నాడండి. అలాగే తాటికాయలు అలా బొటన వేలు పెట్టుకొని తింటేనే తిన్నట్టుగుంటుందంట. తర్వాత ఈ 10 కాయలు కొడుతూ అడుగుతున్నాడాయన. మామిడికాయలున్నాయా? పచ్చి మామిడికాయలు. ఇవి తినిందంటే పచ్చి మామిడికాయలు తినాల కంపల్సరీగా. అప్పుడే అవి జీర్ణమవుతుంది అని జెప్పారు. సరేనని జెప్పి నైటొచ్చేసి ఒక 10 కాయలేమో కొట్టిచ్చాడండి. పొద్దున్నే వచ్చేసి మా ఆయనొచ్చేసి మా ఇంట్లో కత్తితో అయితే కట్ జేస్తున్నాడండి. కాయగూరలు కోసినట్టుగే ఉంది. పదును లేదు గాబట్టి కొంచెం స్పీడ్ గూడా లేదు. మనకొచ్చేసి వాళ్ళు కట్ జేసేదొచ్చి వాళ్ళు చెట్ల మీదకెక్కి కోస్తారు గాబట్టి వాళ్ళకి బాగా అలవాటండి. మనకు అలవాటు లేదు గాబట్టి తెలిసినంత వరకైతే మా అత్తమ్మ, అలాగే మా ఆయన ఇద్దరు కట్ చేసి ఇస్తున్నారండి. అందరికి ఒక్కో పీస్‌గా ఇస్తున్నారు. తాటికాయలొచ్చేసి ఇలా ఊరు దగ్గర వచ్చేసి బస్తాలకు తెచ్చుకొని తింటేనే మనకి తిన్నట్టు అనిపిస్తదండి. చెన్నైలో 100కి 4, 5 అలా తీసుకుంటే ఏం తిన్నట్టుంటది చెప్పండి. మాకైతే తిరణాలకి 2 సంవత్సరాలకోసారి, సంవత్సరానికోసారి ఇలా మా మావయ్య అయితే తెప్పిస్తారండి. చాలా బావుంటుందండి. అలాగే ఊరు నుంచి వచ్చేటప్పుడు గాని ఈ తెచ్చుకున్నామండి. చాలా బాగా టేస్టీగా అయితే ఉన్నాయి.